మాట నోటికి రావాలి అంటే అంత ఈజీ కాదు. స్వరపేటికి పని చేయాలి, స్వరతంతులు, స్వరనాడులు అవన్నీ కూడా సమన్వయంతో లోపల నుంచి మాట వస్తూ ఉంది. చక్కని స్వరం, పాటలు, మాటలు అన్నీ ఎలా వస్తున్నాయి? అద్భుతం. దేవుడు ఏర్పాటు చేసిన ఈ అద్భుతం, దేవుడు కలిగించిన అద్భుతం, దేవుడు కలుగజేసిన అద్భుతం. సప్త స్వరాలు అంట. ఎక్కడి నుంచి వచ్చాయి సప్త స్వరాలు? మన గొంతులో నుంచే వచ్చాయి. ఇన్ని కలుగజేసిన వాడు